ఆశీర్వదించను. స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రాముఖ్యమైనటువంటి సమయం మాత్రం ఆలస్యం చేయగా దైవజనులు ప్రకాశ్ మనం సమయాన్ని అప్పగించుకుందాం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి మన మందిరంలో వాక్యాన్ని మీతో కలిసి ధ్యానించుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని నామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నా. నన్ను ప్రేమతో ప్రతి కార్యాన్ని చూస్తాడు యోహానయ్య. నాకు కూడా దేవుడు సమయం అనుగ్రహిస్తున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం, ఆ ధన్యత, ఆ ఆశీర్వాదం ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలోకి వచ్చామో మనం ఆత్మ సంబంధమైన వాటి మీద మన మనసు వెళ్ళిపోదు. దానిపోయి చిన్న వచ్చేసల్లా అనేది దానికి వెళ్ళిపోదు. అలాగే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన మనసు దేవుని మీద అంటాం. ఎప్పుడైతే మన మనసు దేవుని మీద లగ్నం అవుతుందో అప్పుడు దేవుడు మన పైన తన మనసు పెడతాడు. ఆయన మాటలు వినడానికి మనం వచ్చాం కాబట్టి ఆయన తన మాటలు మనకి వినిపిస్తూ ఉంటాడు. మన మాటలు వింటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, మన కార్యాలు నెరవేరుస్తాడు. అటువంటి గొప్ప ఆశీర్వాదం. అందుకే దావీదు అన్నాడు, ఈ మందిరంలో ఒక దినం నడుక శ్రేష్టమైనది. ఈ దినాన్ని మనం సమూయేలు 2వ గ్రంథం ధ్యానం చేయాలి. మనకి ఇచ్చిన సమూయేలు 2వ గ్రంథం మన వాస్తవంగా సమూయేలు మొదటి గ్రంథం కానీ 2వ గ్రంథం కానీ మనం గమనించినప్పుడు ఎక్కువగా అక్కడ రాజుల గురించే రాశాడు. మొదటి గ్రంథం కానీ 2వ గ్రంథం కానీ రాజుల గురించే రాశాడు. అందుచేత కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఈ సమూయేలు మొదటి గ్రంథాన్ని మొదటి రాజుల గ్రంథం అంటారు. థామ్సన్స్ చైల్డ్ రిఫరెన్స్ బైబిల్ అని ఒకటి ఉంటుంది. ఆ బైబిల్ అని చదివితే మీకు అర్థం. రాజుల గురించి మాట్లాడుతున్నాయి కాబట్టి అది మొదటిది. అలాగే రెండోది కూడా రాజుల గురించే మాట్లాడుతూ ఉంటుంది. అందుకని రెండోది. తర్వాత రాజుల గ్రంథాలు 3, 4 అట్లా. కానీ మనకేంటి అని అంటే మన తెలుగు బైబిల్లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఈ రెండింటినీ సమూయేలు గ్రంథాలుగా పేర్కోవడం జరిగింది. ఎందుకంటే వారు ప్రవక్తలు. సమూయేలు కానీ, నాతాను కానీ, యోధా కానీ వీళ్ళందరూ కూడా ప్రవక్తలు. ఆ ప్రవక్తలు ఆ దినాల్లో ఉన్న రాజులకు దేవుని వర్తమానాలు తేవడం కానీ, ఇశ్రాయేలు పక్షాన దేవునికి మొరపెట్టడం కానీ, వారి పక్షాన దేవుని కార్యాలు తగ్గించడం కానీ, దేవునికి విరుద్ధమైన వాటిని ఎదిరించడం కానీ, వాటి పైన జయం సాధించడం కానీ ఈ యొక్క ప్రవక్తల ద్వారా జరిగేది. అలాంటి ముఖ్యమైన ప్రవక్తలు ఇద్దరు. ఒకరు సమూయేలు మొదటి గ్రంథం నిన్న మీరు చదివి ఉంటారు. రెండవ ఆయన నాతాను. ఆయన 2వ సమూయేలులో మనకు కనపడతా ఉంటాడు. సమూయేలు సౌలుని రాజుగా అభిషేకించి
ఆయనతో ఉన్న ఆ కార్యక్రమాలన్నీ సంగతులు కూడా మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడ్డాయి. సౌలు దేవుని యొక్క పిలుపుని ఆయన అలక్ష్యం చేసి దానికి ఇవ్వబడిన ఆ ఆధిక్యతను పోగొట్టుకున్న తర్వాత దేవుడు అదే సమూయేలు ద్వారా దావీదుని రాజుగా అభిషేకించారు. ఈ 2వ సమూయేలు గ్రంథంలో దావీదు ఆయన రాజ్యాంగ పరిపాలన, ఆయన శత్రువుల మీద విజయం, ఆయన తన ప్రజల కోసం చేసిన కార్యాలు, ఆయన తప్పిదం జరిగినప్పుడు కూడా నాతాను అనే ప్రవక్త ద్వారా హెచ్చరించబడటం, ఆయన పశ్చాత్తాపడటం, క్షమాపణ పొందటం, మరలా దేవుని సన్నిధిలో దాని రక్షణ ఆనందాన్ని సంపాదించుకోవటం, ఇవన్నీ కార్యాలు. ఈ గ్రంథం 10వ గ్రంథం, ఇవాళ 10వ రోజు 10వ గ్రంథం. దీనిలో 24 అధ్యాయాలు ఉన్నాయి. 24 అధ్యాయాలు ఉన్నాయి. ఈ గ్రంథం అమాలేకీలనే దేవునికి వ్యతిరేకమైన విగ్రహారాధికులు దేవుని జనాన్ని హింసిస్తున్న సమయంలో దావీదు తన సైన్యంతో వెళ్ళి అమాలేకీల మీద జయము పొందిన దానితో ప్రారంభం. మీరు సమూయేలు 2వ గ్రంథాన్ని తీయండి. ఆ మొదటి వచనం చూసినట్లయితే దావీదు అమాలేకీయులను హతము చేసి వచ్చెను. అంటే దేవుని జనానికి వ్యతిరేకమైన శక్తుల పైన జయం సాధించి వచ్చాడు. దాంతో ప్రారంభమైంది. దేవుని జనాన్ని ఇబ్బంది పెట్టే జనం పైన దేవుని చేత ప్రేరేపించబడి వెళ్ళాడు యుద్ధానికి. దేవుని చేత ఆజ్ఞ ఇయ్యబడి వెళ్ళాడు. వారిపైన జయం సాధించి తిరిగి వచ్చాడు. ఇది ఇశ్రాయేలును బాధించే జనాంగం పైన దావీదు పొందిన జయాన్ని బట్టి ఇది దేవుని జనుల లేక దేవుని సేవకుడైన దావీదు యొక్క విజయంతో ప్రారంభమైంది. ఇది ముగింపు కూడా మన 25వ అధ్యాయం ఆఖరి వచనాలు చూసినట్లయితే 25వ వచనం 25వ అక్కడ దావీదు యెహోవా నామమున, అక్కడ ఇది ఆఖరి వచనం. ఇందాక మనం చదివింది మొదటి వచనం ప్రారంభం. ఇది అంటే దావీదు యెహోవా నామమున బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. ఈ వచనం చాలా ఆశీర్వదకరమైన వచనం. ఇశ్రాయేలీల మీద తెగులు వచ్చినప్పుడు దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అప్పుడు వారి మీద వచ్చిన తెగులు దేవుడు ఆపేశాడు. దావీదుకి ఒక మంచి గుణం ఉండేది. ఏదైనా దేవుడు అడిగేస్తాడు. ఆయన ఇష్టానుసారంగానే చేయడు. ఏదైనా దేవుణ్ణి అడిగి చేస్తాడు. అడగమంటే ప్రార్థనతోనే. నాకు తెలుగు అంతే డబ్బులు ఉన్నాయి కానీ ముందుకు వెళ్ళిపోవడం. దేవుణ్ణి అడిగేవాడు అనమాట. కాబట్టి చైనా వద్దా, మనం కొన్ని వచ్చినా చూద్దాం.
ఈ సమూయేలు గ్రంథంలోనే 2వ అధ్యాయం మొదటి వచనం గమనించినట్లయితే ఇది జరిగిన తరువాత చెప్పండి. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోతున్నా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసిగానే అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేసుకుని ప్రారంభించి ఏదైనా ప్రార్థనతోనే యెహోవా యొద్ద విచారణ చేసేవాడు. దేవుడి మందిరానికి వచ్చి దేవుడి సన్నిధిలో పడి ఆయన అడుగుతా ఉండేవాడు, నాయన మరి ఇదిగో ఇట్లా వచ్చింది, నేనేం చేయమంటావు? అప్పుడు దేవుడు ఆయనకి డైరెక్షన్ ఇచ్చేవాడు, ఆలోచన కలిగించేవాడు, ఆయన్ని బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడు. మనం ఆక్రోచనం జరిగినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే అక్కడ తిరుగు ఆగిపోయింది అంతే. అంటే అర్థం ఏంటంటే నీకు ఏదో కష్టం ఉందనుకో అడుగు, దాన్ని తగ్గించగల దేవుడు, దాన్ని తరవేయగలడు. ఏదైనా సరే ఇశ్రాయేలు మీద తెగులు వచ్చింది, చనిపోతారు. నాకు వచ్చింది ఇప్పుడు తెగులు, మనకి వచ్చింది తగులు, ఇది పోతే ఎట్ట పోతుంది? ఎదురు మెషిన్ షార్పిన్ వేసుకుంది, ఇది పోతుంది. ఎట్లా పోతుంది? ఎలా పోతుంది? నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని తన పాపములు ఒప్పుకొని నాకు మొరబెట్టినట్లయితే నేను ఆ దేశాన్ని బాగు చేస్తా, ఆ తెగులు తీసేస్తాను. అలా దావీదు ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు తిరిగి వచ్చినప్పుడు చచ్చిపోతారు జనం, ఏం చేయాలి అర్థం కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తే ప్రార్థన చేశాడు. అయినా దేవుడు ఆయన మొరబెట్టాడు. ఈ కూడికలు ప్రార్థనా కూడికలు. దేనికి ప్రార్థన? నీ కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి, నీ కుటుంబంలో దీవెన తెచ్చుకోవడానికి, నీ కుటుంబంలో కావలసిన దేవుని వలన నీవు పొందుకోవడానికి, నీకున్న భయాలు పోగొట్టుకోవడానికి, నీకు కావలసిన అవసరాలను ప్రభువు వలన పొందడానికి ఆయనకి మనం చేయగలిగిన ఒకటి ఏంటంటే ప్రార్థన. దావీదు అదే చేసేవాడు. ఇప్పుడు మనం 2వ అధ్యాయం మొదటి వచనంలో చూసాం, యెహోవా యొద్ద ఆయన విచారణ చేశాడు. 6వ అధ్యాయం 19వ వచనం, 6:19 చూసినట్లయితే సమాధాన బలులను అర్పించిన చాలించిన తరువాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా ఉన్న ఇశ్రాయేలీయులకు స్త్రీ పురుషులకందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును. 6వ అధ్యాయం 19వ వచనమా? ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష 18 ఇశ్రాయేలు 6వ అధ్యాయం 23వ వచనం చదువు. 22 ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి ఘనతనగుదనని మేఘాలతో అనేను. మరణం వరకు సౌలు కుమార్తెకు మేఘాలు పేరడం మనకైలేదు. దేవుని యొద్ద విచారణ చేసేదో 6వ అధ్యాయం 19 కానీ 23 కానీ 22. దావీదుకున్న గొప్ప అలవాటు ఏంటంటే ఏదైనా కానీ దేవుణ్ణి అడగకుండా చేసేది. అందుకే దావీదు జీవితంలో అన్ని జయాలే, ఆయన అనుకున్నవి జరిగాయి. ఆయన తలంచుని చేసేవాడు. 5:19 ఒకసారి.
5:23 చదువు. దావీదు యెహోవా వద్ద విచారణ చేసెను. అలాగే 5:19 కూడా ఉంటుంది ఆ మాట. దావీదు నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగిత్తువా, నువ్వు నాకు అప్పగిస్తావా అని యెహోవా వద్ద విచారించినప్పుడు యెహోవా వద్ద విచారణ చేసెను. మనం విచారం ప్రతి దానికి ఆయన దేవుని యొద్ద మొరబెట్టేవాడు, ప్రార్థించేవాడు, దేవుడు ఆయనకి జయించేవాడు, ఆయన యొక్క తలంపు నెరవేర్చేవాడు. ఈ దినాన్ని కూడా మన కుటుంబంలో దీవెన పొందాలన్నా, ఏదన్నా జయం పొందాలన్నా, ఏదైనా దేవుని వల్ల మేలు పొందాలి అన్నా ఉన్న మార్గం ఏంటంటే నువ్వు కూడా యెహోవా యొక్క విచారణ చేయడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో మొరబెట్టడం నేర్చుకోవాలి. దావీదు మనం 3 సార్లు చూసాం, ఇంకా ఉన్నాయి మనకు కావాలి. ఆయన అడగకుండా ఏం చేసేవాడు కదా. రెండోది ఏంటంటే దావీదు తెలిసిన సత్యం, ఆ అమాలేకీల్ని మా చేతికి అప్పగిస్తావా అంటే ఆయన ఏంటి, నేను జయించను, నువ్వు నా పక్షాన యుద్ధం చేసి ఆ శాతాన్ని తోలే, ఆ బాధ తోలేసే, ఆ ఇబ్బంది తొలగించు, నా వల్ల అవ్వదు ఇది, కావున నేను దోరలేను, నువ్వు దోరగలవు, నువ్వు రక్షణ కలిగించగలవు. ఏ అపాయము నీ గుడారమో ఎవరు కామలా కలిసింది. ఆయన కృప కొరకు ఎదురు చూచు వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని నమ్మదరిదే. నమ్మినప్పుడు ధైర్యంగా ఉన్నాను. మనం భయపడాల్సిన అవసరం లేదు. దావీదు భక్తుడు చెప్తా ఉంటాడు, అడాంధకార పుల్లులో నేను వ్యాపారానికి అక్కడే ఉంది అసలు మనకి దెబ్బ. సంఖ్యావా పుంగ్యావే శాతానికి మనం లోపైపోతా ఉంటాడు. నా దేవుడు నాతో ఉన్నాడు, నువ్వు నన్నేమి. ఎప్పుడైతే ఆ బలమైన ఆ విశ్వాసం, ఆ గట్టితనం ఉందనుకో అంత దూరం ఉంటాడు. అప్పుడు ఎందుకు ఈ నేర్పకూడదు అనుకుంటాం, భయపడిపోయామనుకో అది మన అన్ని విధాలలో కూడా విషయం. శరీరం, మానసికంగా ఆందోళన, భయం. నా గుండె గందడా కొట్టుకున్నాము, ఎంత భయం వచ్చింది. స్టార్ట్ అవుతుంది మన భయం రాగానే గుండె గందడా కొట్టుకోవడం, బీపీ పెరిగిపోద్ది, టెన్షన్ పెరిగిపోద్ది, కొట్టి ఆగిపోతుంది. అదే నువ్వు ధైర్యంగా నా దేవుడు నాతో ఉన్నాడు, సరే రాని దాని సంగతి ఎందుకంత ధైర్యం అంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు అన్నాడంటే దావీదు జరగడం కాదు. ఆ సత్యం దావీదుకి తెలిసింది, మనకు తెలియట్లా, తెలుసు కానీ నమ్మలేకపోతాం. ఆయన నామం పెట్టిన మనకు ప్రత్యేకమైన వాగ్దానాలు ఉన్నాయి, ప్రత్యేకమైన కాపుదలు ఉన్నాయి, ప్రత్యేకమైన మనల్ని ఆయన తన యొక్క రెక్కల కింద కాపుతారన్నాడు. అసలు ఆ పోలికలు, ఆ ఉపమానాలు మనం జాగ్రత్త చూస్తే మనకు ఆశ్చర్యం. కోడి తన రెక్కల కింద ఆశినట్టు నేను మిమ్మల్ని కోడి పిల్లలు ఎట్లా నాకేం తెలుస్తారు, ప్రాయలు ఎట్లా కూడా తెలుసు. కోడి పిల్లలు పెట్టుకుంటుంది, తీసుకెళ్ళద్ది, కోళ్ళతో గీకుద్ది, పురుగు పుట్ట వచ్చిన దాంట్లో వాటి పిలుస్తుంది కుప్పమని. ఆ పిల్లలు రెక్కల కింద బయటకు వచ్చి తింటాం మొదలుపడుతుంది. అది తింటా ఉంటే ఇది పైన ఎత్తుతా ఉంటుంది. ఆకు వస్తుందా, గడ్డ వస్తుందా, కాపుదలా నీకు ఆహారం పెట్టి నువ్వు హాయిగా భోంచేస్తా ఉండు, దేవుడు నీ కోసం కాపుదలు వేస్తావు. అలాంటివి ఉన్నాయి మనకు కావాలంటారు.
ఈ ఎప్పుడైతే పైన గెట కనపడింది అనుకో ఈ కోడి ఒక రకంగా వస్తుంది. అది ఎట్లా వస్తుంది మనకు తెలియదు. కోడి ఎవరు పెరుగుతుంది ఇలా అరిసెల కల్లా ఈ తెలివైన ఈ చక్కగా పెట్టమాట ఈయన పిల్లలు ఎక్కువ వచ్చి రెక్కలో దూరిపోతుంది. నాలాంటితో ఒకటి అమ్మ అంటే లెక్కలేదు, బాబు అంటే లెక్కలేదు, దేవుడు అంటే లెక్కలేదు, పాస్టర్ అంటే లెక్కలేదు. ఏమవుతున్నా మనకి ఏ భయం లేకుండా భయం ఉండాలయ్యా. ఆశీర్వాదానికి మొట్టమొదటి స్టెప్ అంటే పునాది రాయి ఏం తెలుసా? 128 కీర్తనలో ఏమంటాడు? యెహోవా యందు ముందు భయం ఉండాలి. భయం లేకపోతే చాలా డేంజర్. అది గొప్పలు వచ్చి రెక్కల కింద చేరిపోద్ది. అమ్మ నన్ను రమ్మంది, అమ్మ నాకు హెచ్చరిక చేసింది, నేను ఇంక ఇక్కడ ఉండకూడదు, నేను గమ్మ వెళ్ళిపోయాయి. నా తల్లి రెక్కల కింద వెళ్ళిపో. ఇంకోటైతే అట్లాగే అమ్మకి అని తెలుసు, అవుతారు అమ్మకి అని తెలుసు. ఇది 10వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయింది. అమ్మ అది అటకాదు 5 కంటే చదువు వేదలు అని నేను 10వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయింది. అమ్మ మాట లెక్కలేదు, అయ్యగారి మాట లెక్కలేదు, నాన్న మాట లెక్కలేదు, దేవుడు మాట లెక్కలేదు. ప్రమాదం రాకేమవుతుంది? కరోనా వచ్చిన కొత్తలో అమెరికా ప్రెసిడెంట్ పోతాడు. అది మా వస్తాడు పోతలేదు, మూతిలో పెట్టిపోతాను. జరగండి ఆదివారం వచ్చే గుడికి వెళ్ళమని చెప్పట్లా. ఆదివారం వచ్చా మీకు బీచ్కి వెళ్ళు, రోజులు పెట్టుకుని స్నానం చేసి తుడిసి పారేస్తుంది. అక్కడ ప్రపంచంలోనే ఎక్కువ మరణాలు దైవ భయం లేని దేవుని పేరు పెట్టుకున్న దేశం అది. దానికి దేవుని పేరు క్రిస్టియన్ కంట్రీ. అన్నిటికన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నది. అన్ని విషయాల్లో కూడా ఆర్థికంగా కానీ సైనికంగా కానీ అన్నింటిలో కూడా అగ్రరాజ్యం. అయినా దైవ భయం లేదు. ఆదివారం గుళ్ళో కనపడ్డాడు, ఎక్కడుంటాడో తెలియదు. ఆడు క్లబ్లో ఉంటాడో పబ్లో ఉంటాడు. పబ్ అంటే భయంకరమైన అలవాట్లు వచ్చేసి సైతం అలాగా వాళ్ళ గ్రిప్పులో లాగేసుకో. దేవుని సన్నిధికి వెళ్ళాలి అన్నారు లేదు. ఆ దేశంలో విపరీతమైన మరణం. దేవుని జ్ఞానము లేక జనులు నశించిపోతారట. బుద్ధిహీనులు దేవుని విసర్జించి నశించిపోతారు. దేవుని వదులుకుంటే మనకి నాశనమే, దేవుని హత్తుకుంటే మనకి రక్షణ. దేవుని కానీ విడిచిపెట్టామనుకో మనకి ప్రమాదమే. దేవుని హత్తుకునే ఉన్నామనుకో మనకు క్షేమం. ప్రతి దానికి దావీదు దేవుని యొక్క విచారణ చేస్తాడు. అయ్యా దావీదు ఏది జరిగినా నా పక్షాన దేవుడు చేస్తున్నాడు అనే ఆ గొప్ప విశ్వాసం ఉంటే, నేను కాదు, నేనేమాత్రం నా శక్తి గొలియాత్ దగ్గర బయట పెట్టాడు. ఆ మాట గొలియాత్ దగ్గరికి వెళ్ళినప్పుడు గొలియాత్ అంటున్నాడు, ఏమా ఒక్క పిల్ల వెళ్తుకు వచ్చినట్టు ఒడిసి ఆయన అప్పుడు అన్నాడు అనమాట, అయ్యా నేను కాదురా యుద్ధం చేసేది అంటే నీ పక్షాన్ని కూడా చేస్తాడా? నీ పక్షాన్ని కూడా చేస్తాడా? దావీదు కన్నా మహా బలిష్ఠున్నారు. ఆడు ఇశ్రాయేలీలే, ఆడు దేవుడు మన తిన్నవాళ్లే, పూరేళ్ళని తిన్నవాళ్లే, ఆడు కూడా దేవుడి గురించి తెలిసిన వాళ్ళే. కానీ నమ్మకం లేదండి. దావీదు అయితే సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఇశ్రాయేలు దేవుని ఎదుర్చడానికి ఏ పాటి వాడు? నీ మీద వచ్చాడు ఏ పాటి వాడు?
దావీదుకి తెలుసు సంగతి. దేవుడు ఆజ్ఞ సెలవిచ్చింది. మనలో ఉన్నవాడు అసలు నీలో ఒకడు ఉన్నాడని నీకేం తెలుసా? మరి తెలుసుకోవాలి. ప్రభు వెళ్ళిపోతా అన్నాడు. ఏమన్నా అంటే నేను మిమ్మల్ని అంటే వదిలిపెట్టనయ్యా. ఆదరణకర్త పరిశుద్ధ ఆత్మ పంపుతున్నా ఆయన మీలో ఉండి మిమ్మల్ని సర్వసత్యంలోనికి ఆ రోజు 23వ కీర్తనలో దావీదు యెహోవా నా కాపరి నన్ను శాంతికరమైన జలంలో ఎదురు నడిపిస్తున్నాడు అన్నాడే. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను నడిపిస్తాడు. దావీదుకి తెలుసు అంతే. దావీదుకి తెలుసు. అందుచేత దావీదుకు నా గొప్ప విశ్వాసంతో ఆయన ఏ పని చేసినా దేవుడు ఆశీర్వదించాడు. దావీదు ఆయన చేసిందంతా దేవుని ప్రజల కొరకే చేసేవాడు, ఆయన కోసం కాదు. ఇది గమనం చేసుకోవాలి. ఇవాళ మీ దైవజనుడు పెట్టి 60 రోజులు ఏక బాధ. ఒకవేళ నువ్వు ఒక రోజు వచ్చి 2వ రోజు దుమ్మా పెట్టి అడిగేవాడు లేడు. అయ్యగానే ఆబ్సెంట్ అయిపోతే అమ్మగారు అన్నం పెడదు అక్కడ. 60 రోజులు రావాల్సిందే. 60 రోజులు ఏంటి వచ్చింది బాధ? దేవుని బిడ్డలు వాడి కుటుంబాల దావీదుకి వచ్చిన బాధ ఏంటి? అమ్మ మా నాన్న మా అన్నయ్యోళ్ళు వెళ్ళలేదు, దానికి నేనేంటిలే బాగా బాధ పడతారు, నా గొర్రెలు నేను వాడుకుంటాను అడిగిపోవడం. వాడు దేవుని జనం మీదకి వచ్చే ఆపదని తప్పించడానికి, దేవుని జనం క్షేమంగా ఉండటానికి, దేవుని జనం తలెత్తుకుని తిరగడానికి, దేవుని జనం ఆశీర్వదించుకోవడానికి దావీదు వెళ్ళిపోయాడంటే దైవజనుడు పెట్టింది ఎందుకు? గ్రహించాలి. మనం దావీదు వెళ్తా ఉన్నప్పుడు అరే మేమే ఏడలేకపోతున్నాం, నువ్వు పొట్టుడు నువ్వే నడుస్తావు నాయన, కత్తి పుచ్చుకోవాలని వాడు ఒడిసిన తప్ప ఇంకేం తెలియదు, దారు తెలియదు, వేసుకునే కవచం తెలియదు. అది అసలే పెద్దోడు బాబు ఏం జరుగుతుందో నా కవచం వేసుకోరు అన్నాడు సౌడు. చేసే పాపం పట్టుకుని పిల్లడు ఎవరు నా బరువు పంపించారు మాట. ఎందుకంటే నన్ను కాపాడే కవచం ఆయన. హల్లెలూయా. నిన్ను కాపాడే కవచం ఆయనేనామా. నీ చుట్టూ ఉంటుంది అయితే నువ్వు నమ్ము, ధైర్యంగా ఉండు, వాక్యాన్ని చదువుకో, వాగ్దానాలు తెలుసుకో, ప్రభు నీతో. మనం ఎప్పుడైతే ఆయన దగ్గర విచారణ చేస్తామో, అయ్యా అంటామో, అప్పుడు ఆయన మన కార్యాన్ని ఆయన యుద్ధానికి వెళ్తా ఉంటే ప్రజల పక్షాన దెబ్బలాడతాను. ప్రజల పక్షాన వారు తలదించుకుని ఉంటున్నారు 3 రోజుల నుంచి. ఆ ఛాలెంజ్ చేస్తా ఉంటే ఎప్పుడు తలకాయతారు. వీళ్ళంతా అవమానంలో ఉండిపోయారు, దిగుల్లో ఉండిపోయారు. ఈ నా జనం, దేవుని పేరు పెట్టబడిన నా జనం ఇలాంటి స్థితిలో ఉండకూడదు. వారు తలెత్తుకుని తిరగాలి, వారు విజయం సాధించాలి అని ఒక్క దైవజనుడు ఆ రోజున గొలియాతు మీదకి యుద్ధానికి. దేవుడి కార్యాలు అలాగే ఉంటాయి. ఎవరో ఒక దైవజనుడు ఎన్నుకుంటాడు, ఆయన ద్వారా ఆయన ప్రజలకు దీవెన కలిగేలాగా ఆయన్ని ప్రేరేపిస్తారు.